ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో టీజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి చేయడం దారుణమన్నారు. రైతుల ముసుగులో విద్రోహ శక్తులు దాడి చేశారని మండిపడ్డారు. ఉద్యోగులపై దాడులు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి రక్షణ లేకుండా గత ప్రభుత్వ గూండాలు వారు ఏర్పాటు చేసుకున్న గూండాల ద్వారా మరి కలెక్టర్ గారంటే మన అధికారిని కాపాడుకోవాల్సిన అవసరం, మన ఉద్యోగులు వెంట వెళ్లిన ఉద్యోగులను కాపాడుకోవాల్సిన అవసరం నాయకులుగా మనకుంది. గూండా నాయకులారా, మేము 10 లక్షల మంది ఉన్నాం. మీకు ఇక నుంచి ఉద్యోగుల పరంగా మేము అన్ని మీ వెంటబడి మిమ్మల్ని వేధించి తప్పైందని మేము ఒప్పిస్తాం. త్వరలో మీకు అది జరిగిద్ది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగిద్ది. ఇది వెనక ఫ్యాక్టరీస్లు కనుక దారుణంగా కారము కర్రలు తీసుకొని పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని ఎవరో శత్రువుల మీద దాడి జరిగినట్టు దాడి చేయడానికి చూశాం. ఉద్యోగస్తులు అనేది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మనం అనుసంధానకర్తలుగా ఉండి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఉద్యోగులకు చేర్చడంలో మనం విజయవంతం చేశాం. తెలంగాణ అభివృద్ధిలో అలుపెరగకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తుల్ని ఎలా చూసిందో ఏ రోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో పాటు 4వ తరగతి సిబ్బంది నుంచి డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి నాన్ గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఎంక్వైరీలో ల్యాండ్ ఎంక్వైరీ చేసే ఎంక్వైరీలో ఉన్నారు. వారందరిపై కూడా గూండాలు, నేను వాళ్ళనైతే రైతుల పేరుతో వచ్చిన మారు పేరుతో వచ్చిన గుండాలు, ఆ గుండాలు దాడి చేయటం అనేది వాళ్ళ మూర్ఖత్వానికే నిదర్శనం. అలాంటి మూర్ఖులు ఇంకొకసారి ఈ విధంగా పాల్పడకుండా ఉండాలంటే చట్టపరి